శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. సహస్ర చిరచ్ఛేద అపూర్వ చింతామణి నవల 20వ భాగం. రచన శ్రీ ఇచ్చాపురపు రామచంద్రం గారు. మనమిప్పుడు జయసారథి కోసం ఏం చేయాలి దేవి? వకుళ అడిగింది. మీ ఇద్దరు వివాహం చేసుకున్నారా? సరళ అడిగింది. మా హృదయాలు ఏకమయ్యాయి. ప్రాణ సమానులైన మీరు దొరికే వరకు మేము పెళ్లి చేసుకోదలచలేదు. సరళ, వకుళ, మీరా మన్మథమూర్తిని చూడలేదు, కానీ ఎంత మంచివాడు, ఎటువంటి వీరుడు, ఎంత అందగాడు, నా జన్మని సార్థకం చేయడానికి అవతరించిన పుణ్యమూర్తే అని ఎంతైనా మురిసిపోయాను. నేను దరిద్రురాలిని కనుకనే దక్కకుండా పోయాడు. మీరు ఒక పని చెయ్యండి, రాజధానికి వెళ్ళండి. నేను కొంతకాలం నా దేవుడి జాడ కోసం ప్రయత్నిస్తాను అన్నాను. నిన్ను వదిలి మేమెక్కడికి వెళ్ళం దేవి. ముగ్గురము కలిసే ప్రయత్నం చేద్దాం అంది సరళ. ముగ్గురం కలిసి అన్వేషణకి బయలుదేరాం. ముగ్గురం ఉన్నాం కనుక ప్రయాణం కష్టం అనిపించడం లేదు. కానీ జయసారథిని కలుసుకోవడం జరుగుతుందా అనే అనుమానం పీడించక వదలడం లేదు. అయినా దానిని జయించి మొండిగా దేశాలు, నగరాలు, అడవులు, కొండలు, మిట్టలు తిరగసాగాం. వకుళ, సరళలు దొరికినట్లే జయసారథి కూడా దొరకకూడదా అని ఆశ. విధి విరామం లేకుండా ముగ్గురము ఒకే గుర్రం మీద ప్రయాణం చేస్తున్నాం. ఒకనాటి సాయంకాలానికి సముద్ర తీరం చేరుకున్నాం. అలసిపోయాం. ఈ తీరంలో కొంచెం సేపు విశ్రమించి వెళ్దాం. సముద్రపు గాలి హాయిగా ఉంది అని వకుళ అనగా మేము ఇసుకలో కూర్చున్నాం. ఆ గాలికి మా బడలికి అంతా పోయింది. కొంచెం సేపు అయ్యాక వకుళ తన చేతివేళ్లని ముక్కు మీద పెట్టుకొని కళ్ళు మూసుకొని మంత్రిస్తున్నట్లు నటించి తరువాత ఆ 2 వేళ్ళని నా ముందు పెట్టి, దేవి, జోస్యం చెప్తాను, ఏదో ఒక వేలు పట్టుకో అంది వకుళ. స్వభావం అది. ఎంత నిరాశలో చికాకుగా ఉన్నవారినైనా ఇట్టే ఉత్సాహపరిచి ఆశ రేపగలదు. ఏదో ఒకటే వేలు పట్టుకోవాలి సుమా. సరే అంటూ ఆ 2 వేళ్లల్లోనూ ఒకదానిని పట్టుకున్నాను. ఏమిటి నీ జోస్యం అన్నాను. దొరుకుతాడు, ముమ్మాటికి దొరికి తీరుతాడు జయసారథి. దొరకడం తథ్యం దేవి, ఇక నువ్వు బెంగ పెట్టుకోనక్కర్లేదు అన్నది. అయితే ఎప్పుడు దొరుకుతాడో కూడా చెప్పు సరళ అడిగింది. ఎప్పుడా? 1, 2, 3 రోజుల్లో అంది వకుళ తడుముకోకుండా. వకుళ, నీ జోస్యమే నిజమైతే రాజ్యంలో అర్ధభాగం నీది అన్నాను నేను. అప్పుడు నాకు మంత్రి అడిగింది వకుళ. నేను సరేనా అన్నాను. దేవి, మాట తప్పకూడదు సుమా. నీ జోస్యం తప్పకపోతే నా మాట తప్పను. అలా సరదాగా మాట్లాడుకున్నాం. అంతలో ఓ కెరటం మా వరకు వచ్చింది. అంతేకాక తనతో ఏదో తెచ్చి పడేసిపోయింది. పిల్లాడు పిల్లాడు సరళ కెవ్వున అరిచింది. వకుళ ఆ బిడ్డని చేతిలోకి తీసుకుంది. నిజంగానే దేవి, మగబిడ్డ సముద్రంలో ఎలా కొట్టుకొచ్చాడు? నేను బిడ్డ ముఖంలోకి పరిశీలనగా చూసి బతికున్నట్లే ఉన్నాడు అన్నాను. ఇసుక మీద చీరపరిచి ఆ బిడ్డను బోర్లా పడుకోబెట్టి వీపు మీద ఒత్తుతూ నీళ్లు కక్కించాను. అప్పుడు ఆ బిడ్డ ఏడవసాగాడు. 3 ఏండ్లు ఉండొచ్చు బిడ్డకి. ఆ పిల్లవాడెవరో ఎలా కొట్టుకొచ్చాడో సరిగ్గా మన దగ్గరకు వచ్చి పడ్డాడు అన్నాను. ఎవరో అక్కర్లేక సముద్రంలో పారేసి ఉంటారు అంది వకుళ. వీడిని మనతో మనం నగరం తీసుకుపోదాం దేవి అంది సరళ. అలాగే, కానీ అంతవరకు సాకేదెలా? నువ్వు పాలిస్తావా అన్నాను నవ్వుతూ. దగ్గరలో ఏదైనా ఊరుందేమో పోయి చూద్దాం, పాలు సంపాదిద్దాం అంది సరళ. దైవవశాత్తు బతికిన ఆ బిడ్డని సాకే భారం ఒకటి పడింది మా మీద. గుర్రం మీద బయలుదేరాం. కొంత దూరం పోయాక కొందరు మనుషులు కనిపించారు. ఆ ప్రాంతంలో ఏ పల్లె లేదా పట్టణము ఉండొచ్చుననుకుని వారిని అడగగా 2 క్రోసుల దూరంలో నారికేళ పట్టణం ఉందని తెలిసింది. తొందరగానే అక్కడికి చేరుకొని కొన్ని ఆవు పాలు సంపాదించి బిడ్డకి పోసాం. వాడు ఏడుపు మాని సరళ భుజాల మీద పడుకొని నిద్రపోయాడు. మేము నగరంలోకి బయలుదేరాం. అది సామాన్యమైన నగరం కాదు. విశాలమైన వీధులు, పెద్ద పెద్ద భవనాలు, మా వాళ్ళ నగరం అంతా ఉంది. ఆ వేళ అక్కడ ఏ ఉత్సవమో పండగో కాబోలు. జనం గుంపులుగా పోతున్నారు. కొందరు పరుగులు పెడుతున్నారు.
ఏమిటి విశేషం అని అడిగాం. ఒక నగరవాసి గుర్రం మీదున్న మమ్మల్ని చూసి పరదేశిని ఉరితీస్తారు, చూడ్డానికి పోతున్నాం అంటూ గుంపులో కలిసిపోయాడు. మేము కూడా అదేమిటో చూద్దామనుకున్నాం. నగరం దాటాక బహిరంగ స్థలంలో ఉరికంబం ఏర్పాటు చేశారు. ఎవరో ఆ పరదేశి ఎందుకు ఉరితీస్తున్నారో నల్లని ముసుగు కప్పబడిన ఆ వ్యక్తి ఉరికంబం దగ్గర నిలబడి ఉన్నాడు. అతనికి రెండు వైపులా తలారీలు ఇద్దరు నిలబడ్డారు. ఉరితాడు వేలాడుతూ ఉంది, కానీ కంఠానికి తగిలించబడలేదు. తలారులు ఎవరి ఆజ్ఞ కోసమో ఎదురు చూస్తున్నట్లు ఉంది. నేరస్తుడు చేసిన అపరాధం ఏమిటో, అతని ప్రాణం ఎలా బాధపడుతుందో పాపం అతని తల్లిదండ్రులు, భార్యాబిడ్డలు ఎంతగా దుఃఖిస్తున్నారో. నేరస్తుల్ని శిక్షించకపోతే రాజ్యపాలన సవ్యంగా జరిగేదెలా అన్నాను నేను. శిక్షించబడిన వారందరూ నేరస్తులు అనుకోవడానికి వీల్లేదు. ఒక్కొక్కప్పుడు నేరం చేయని వారు కూడా శిక్షింపబడుతుంటారు అంది వకుళ. అది న్యాయమూర్తుల శక్తి సామర్థ్యాల మీద ఆధారపడి ఉంటుంది. గుర్రం మీద ఉండే మేము మాట్లాడుకుంటున్నాం. అక్కడ మూగిన జనంలో సంచలనం బయలుదేరింది. రాణి వీరమతీదేవి గారొస్తున్నారు, తప్పుకోండి తప్పుకోండి. జనం పక్కలికి తప్పుకున్నారు. ఒక నడి వయస్కురాలైన స్త్రీ వెనక ముందు అంగరక్షకులతో తిన్నగా ఉరికంబం సమీపించింది. అక్కడ గుర్రం ఆపి దాని మీద నుంచి, నగరవాసులారా, ఆ పరదేశీ మన శత్రుకూటమి లోని వాడై ఉండొచ్చు, లేకుంటే ముక్కు పచ్చలారని నా 3 ఏళ్ల ముద్దు బిడ్డ యువరాజుని చేతులారా హత్య చేయవలసిన కారణమేముంటుంది? మన ముఖ్యమంత్రి మార్తాండుడే అపరాధం జరుగుతుండగా చూసి నేరస్తుని బంధించాడు కనుక సాక్ష్యాధారాలతో అవసరం లేకుండా ఇంత ఘోరం చేసిన మహాపాపిని మీ అందరి సమక్షంలోనూ ఇప్పుడు ఉరి తీయడానికి నిశ్చయించబడింది అని అందరికీ వినబడేలా చెప్పి, తలారులను ఉద్దేశించి, ఈ పాపిష్టి ముఖాన్ని అందరూ చూసేలా ఒకసారి ముసుగు తీయండి అంది. వారు ముసుగుని తొలగించారు. జయసారథి అని నోటితో అంటూ గుర్రాన్ని కాలితో హెచ్చరించడం ఏమిటి? గుర్రం గుంపుల మధ్య నుంచి దాటి ఉరికంబం దగ్గరికి ఉరికింది. నన్ను చూసి జయసారథి, అతన్ని చూసి నేను క్షణకాలం నివ్వెరపోగా మిగిలిన వారు మమ్మల్ని చూసి తెల్లబోయారు. నేను, మహారాణి, ఈ శిక్ష అక్రమం, అన్యాయం. ఇతను నేరాలు చేసేవాడు కాదు. శృంగార నగరం ప్రధాన సైన్యాధిపతి, వాలనగరానికి కాబోతున్న మహారాజు. ముందర ఉరికంబం దించండి అని వారిని ఉద్దేశించి అరిచాను. ఎవరైతే మాకేం, నేరం చేస్తే శిక్షిస్తాం అని మంత్రి చిహ్నాలతో ఉన్న ఒక వ్యక్తి నన్నెదిరించాడు. నేను వర నుంచి కత్తి దుయ్యడమే తడువుగా వకుళ, సరళలు కూడా తమ కత్తులు తీశారు. నిమిషంలో ఆ ప్రదేశమంతా రక్తపుటేరు కావలసిందే. కానీ ఇంతలో సరళ భుజాల మీద ఉన్న బిడ్డ లేచి ఏడవడం మొదలుపెట్టాడు. రాణి వీరమతి ఒక్క అంగలో ముందు కురికి, ఆగండి అంటూ సరళ దగ్గరున్న బిడ్డను అందుకుంది. నా బిడ్డ, నా ప్రాణం బతికే ఉన్నాడా అంటూ పట్టలేని సంతోషంతో ఆ బిడ్డని హృదయానికి హత్తుక్కుంది. ఆ సందట్లో మంత్రి చిహ్నాలు కలిగిన వ్యక్తి మెల్లగా జారుకుంటుండడం చూసి రాణి, అదిగో పారిపోతున్నాడు, ఇంతకీ కారకుడైన నా మంత్రిని ముందర బంధించండి అనడంతో ఆ మంత్రి కంఠం సరళ వకుళాలు 2 కత్తుల మధ్య ఇరుక్కొని ఉంది. నేను జయసారథిని ఉరికంబం దించి, అయ్యో నీ కోసం ఎన్ని కష్టాలు పడ్డాము జయ, నీకీ ప్రారబ్ధం ఏమిటి అన్నాను. అప్పుడు రాణి వీరమతి, అమ్మ, మీరెవరో సకాలంలో అవతరించి నా బిడ్డని నాకు ప్రసాదించడమే కాకుండా ఒక నిర్దోషి ప్రాణాలు కాపాడారు. మీరందరూ నా రాణివాసానికి దయచేయండి, సావకాశంగా మాట్లాడుకుందాం అని దుర్మార్గుడైన మార్తాండుని ప్రస్తుతానికి ఖైదు చేయండి అని సిబ్బందికి ఆజ్ఞాపించింది. మేము ఆమెతో రాణివాసానికి వెళ్ళాం. మాకు తగిన మర్యాదలు చేసి బిడ్డని ఒళ్ళో పెట్టుకుని, అమ్మా, ముందు నా సంగతి చెప్పనివ్వండి. నేను 7వ మాసంలోని ఈ బిడ్డని గర్భంలో ధరించి ఉండగా వీని తండ్రి క్షయవ్యాధితో దివంగతులయ్యారు. అప్పటినుంచి నన్ను నామమాత్రంగా ఉంచి మంత్రే సర్వకార్యాలు చక్కబెడుతున్నాడు. నేను ఈ బిడ్డని ప్రసవించాను. రాజ్యానికి అర్హుడైన మగబిడ్డ కలిగినందుకు నేనే కాక నగరవాసులందరూ సంతోషించారు.
మంత్రి అసూయ పడుతున్నాడని కొందరు చెప్పినా నేను నమ్మలేదు. పసిబిడ్డ వల్ల కాని, బిడ్డ తల్లినైనా నా వల్ల కాని రాజ్యపాలన ఏమవుతుంది? మంత్రి అన్నీ చూడసాగాడు. ఒకనాటి రాత్రి నా పక్కలో బిడ్డ మాయమయ్యాడు. నేను బేజారై సైన్యాధిపతికి ఈ సమాచారం తెలియజేశాను. అతను వెంటనే తన సిబ్బందిని నగరంలో 4 వైపులకి పరిగెత్తించాడు. ఈ నగరానికి కొంచెం దూరంలో సముద్రం ఉంది. ఆ సముద్ర తీరం వారు ఈ జైసారథి అన్న పరదేశి నా బిడ్డను ఖండఖండాలుగా నరికి సముద్రంలో పారేస్తుండగా చూసి బంధించినట్లు మంత్రి మాకు చెప్పాడు. మేము జైసారథిని విచారించాం. నేను శృంగార నగర సైన్యాధిపతిని. కారణాంతరంచే ప్రియురాలితో ప్రయాణం చేస్తుండగా అడవిలో నన్ను పాము కరిచింది. నేను సృహ తప్పి పడిపోయాను. నన్ను కప్పిన ఆకులు మొదలైన వాటిలో మూలికా ప్రభావం వల్ల విషం విరిగి నాకు తెలివొచ్చింది. ప్రియురాలు కనబడక ఆమెను వెతుక్కుంటూ మీ నగరం చేరాను. సముద్ర తీర ప్రాంతంలో నడుస్తుంటే బిడ్డ ఏడుపు వినిపించింది. పరిగెత్తి చూడగా కొందరు దుర్మార్గులు ఆ బిడ్డను ఏదో చేయబోతున్నారు. వారిని నివారించబోయాను. వారికి నాకు పోరు జరిగింది. నాతో పోరిన వారిలో మీ మంత్రి మార్తాండు కూడా ఉన్నాడు. ఒకవైపు నేను పోరాడుతుండగానే సైనిక బలాలొచ్చి మమ్మల్ని ముట్టడించాయి. అది గమనించి వెంటనే మంత్రి స్వయంగా ఆ బిడ్డని సముద్రంలో పారేసి నేనే నేరస్తుడనని భటులకు పట్టి ఇచ్చాడు అని అతను చెప్పాడు. జైసారథి చెప్పినదంతా మాకు కథలా తోచింది, కానీ యథార్థమని అనిపించలేదు. మేము మా మంత్రి మాటలు కాక పరదేశీ మాటలు ఎలా విశ్వసించగలం? మంత్రి సర్వాధికారి కనుక అతను జైసారథికి ఉరిశిక్ష విధించాడు అంటూ రాణి వీరమతి చెప్పినది విని జైసారథి నిరపరాధి అని మీరిప్పటికైనా ఎలా తెలుసుకోగలిగారు అని నేను అడిగాను. బిడ్డ ఖండాలుగా నరకబడి సముద్రంలో పారవేయబడడం అబద్ధమని ఈ బిడ్డ దొరకడమే చెబుతుంది కదా. మంత్రి అలా ఎందుకు నేరారోపణ చేయవలసి వచ్చిందంటారు? ఖండించకుండా పారేశాడన్న జైసారథి శిక్షార్హుడే కదా. బిడ్డని సజీవంగా పారేశాడంటే నేను ఆశతో వలలు వేయించి సముద్రమంతా గాలించవచ్చు. బిడ్డ దొరికితే తన ప్రయత్నం అంతా వృధా కదా. ముక్కలుగా నరకబడి సముద్రంలో పారయ్యబడ్డాడంటే నేను నిరాశపడి ఊరుకోవడం కంటే చేయడానికి ఏమీ ఉండదు. జరిగినది అది. ఇలాంటి ఘోరం చేయడంలో మీ మంత్రి ఉద్దేశం ఏమై ఉంటుంది? బిడ్డ పెరిగి పెద్దవాడయ్యాక తన సర్వాధిపత్యానికి భంగం కలుగుతుందని అతను నా బిడ్డ మీద అసూయ పడుతున్నాడని నేను లోగడ విన్న విషయం బలపడింది. ఇన్ని ఆలోచనలు ఊహలు ఎందుకు? మంత్రిని పిలిపించి అడిగితే ఇప్పుడేమంటాడో తెలుస్తుందిగా అంది వకుళ. మంత్రి రప్పించబడ్డాడు. వీరమతి దేవి చెప్పినవే నిజమని అతని మాటలు తెలిపాయి. అతను తన నేరాన్ని అంగీకరించి క్షమాపణ కోరాడు. కానీ రాణి వీరమతి అతన్ని క్షమించడానికి అంగీకరించలేదు. తన బిడ్డ సజీవంగా లభించాడు కనుక మంత్రికి ఉరిశిక్షను జన్మాంతర ఖైదుకి తగ్గించింది. ఇంకా మాకక్కడ పనేమీ లేనందున మేము నలుగురము ఆమె దగ్గర సెలవు తీసుకుంటూ మా రాజధానిని చేరుకుందుకు ఒక గుర్రాన్ని కోరుతూ నగరం చేరాక వాపసు చేస్తామన్నాము. తన బిడ్డని ప్రసాదించిన వారికే ఏమిచ్చినా తక్కువే అంటూ ఆమె తన సంస్థానంలో కల అత్యుత్తమ అశ్వాన్నిచ్చి నా కానుకగా స్వీకరించండి, తిరిగి పంపకండి అని బతిమాలింది. 2 గుర్రాల మీద తొందరలోనే మేము మా వాలనగరం చేరుకున్నాం. వకుళ సరళలు భైరాగి చేత చెరపట్టబడడం, భైరాగి నన్ను పెట్టిన తిప్పలు, నేను వారిని ఎలా విడిపించగలిగింది అన్నీ జైసారథికి చెప్పాను. అతను నేను తనని కప్పిన ఆకుల వల్ల విషప్రభావం విరిగి ఎలా బతికింది, తర్వాత నేను కనిపించక తానెంత దుఃఖించింది మొదలైన విషయాలు నాకు చెప్పాడు. ఎవరెన్ని కష్టాలు పడ్డా చివరికి అందరము కలుసుకోగలిగినందుకు కష్టాలన్నీ మరిచిపోయాం. వృద్ధమంత్రి తన కుమార్తెలను చూసి పరమానందం చెందాడు. తన బిడ్డలను తెచ్చి అప్పగించగలిగినందుకు నన్నెంతో పొగిడాడు. మా తండ్రి గారు ఎక్కడున్నారో కూడా నాకు తెలియదు. తండ్రి తర్వాత తండ్రి వంటి వృద్ధమంత్రికి జైసారథి విషయము, మా తల్లిగారు చనిపోతూ చెప్పిన మాటలు చెప్పి జైసారథితో నా వివాహం జరపడానికి ఆయననే సారథ్యం వహించమని కోరాను. ఆయన సంతోషంతో అంగీకరించి ఎంతో ఉత్సాహంతో పెళ్లి ఏర్పాట్లు ఘనంగా చేశాడు.
ముహూర్తం ఇక 3 రోజులు ఉందనగా నా వివాహ వార్త మా మేనత్తకు ఎలా తెలిసిందో భీమపట్నం నుంచి జగదాంబ తన కొడుకు కాళిదాసుని వెంటబెట్టుకొని దిగింది. నేను ఆశ్చర్యపోయాను. మా నాన్నగారు దేశం వదిలి వెళ్ళింది మొదలు అతీగతి లేని వాళ్ళు ఇప్పుడెందుకు వచ్చారో నాకు అర్థం కాలేదు. వారి రాక నాకు అసహ్యం కలిగించింది. వాళ్ళ ముఖం చూడాలనిపించలేదు. నాకది విషమ పరిస్థితి. నా ప్రథమ వివాహం విషయం జయసారథికెప్పుడూ చెప్పలేదు. చెప్తే అతను నా ప్రేమను నిరాకరిస్తాడనో వివాహానికి అంగీకరించడనో కాదు. ఆ విషయాలు ఎత్తడమంటేనే నాకు పరమ అసహ్యంగా ఉండేది. అది తలుచుకోబుద్ధి అయ్యేది కాదు. అందుచేతనే నేను చెప్పలేదు. కానీ వేరే ఉద్దేశం వల్ల కాదు. ఆ విషయం తెలిస్తే అతని ప్రవర్తన ఎలా ఉంటుందో అనే సంకోచం మాత్రం లేకపోలేదు. ఎలా ఉంటే మాత్రం నేను చెయ్యగలిగింది ఏముంది? ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగానే ఉన్నాను. జయసారథి, నేను, వకుళ, సరళలు, వృద్ధమంత్రి, ఇంకా ఎవరెవరో 10 మంది ఉండగా మా అత్త జగదాంబ కాళిదాసుని వెంటబెట్టుకొని వచ్చింది. ఇదేనా మర్యాద? ఇదేనా సాంప్రదాయం? ఇదేనా నీతి? నా కొడుకుని పెళ్లి చేసుకొని గర్భాధానమైన వెంటనే వదిలేస్తావా? ఇంతవరకు మెదలకుండా ఊరుకొని ఇప్పుడు 2వ పెళ్లికి సిద్ధమవుతున్నావా? మీ అమ్మా నాన్న ఉంటే ఇలాంటి ఘోరం జరుగుతుందా అని గట్టిగా అడిగింది. జయసారథి తెల్లబోయాడు. నా ముఖంలోకి పరీక్షగా చూశాడు. నీ కొడుకు తగిన భర్త కాడు కనుక తల్లి చనిపోతూ చెప్పిన ప్రకారం రాణి ప్రమీళ తిరిగి వివాహం చేసుకుంటుంది. దీనిలో నువ్వు ఆక్షేపించవలసింది ఏమీ లేదు అన్నారు వృద్ధమంత్రి. ఆక్షేపించవలసింది లేదా? స్త్రీ భర్త ఉండగానే తిరిగి పెళ్లి చేసుకోవచ్చునని ఏ శాస్త్రంలో అయినా ఉందా? నీతి కల రాచకుటుంబాలు చేయవలసిన పనేనా ఇది? నువ్వు నాకొద్దు పో అంటుంటే చూరు పట్టుకుని వేలాడడం మాత్రం ఏమంత నీతి, ఏమంత గౌరవం? భర్త నపుంసకుడైతే ఆ భార్య తిరిగి పెళ్లి చేసుకుందుకు సర్వహక్కులు ఉన్నాయి అని నేను ఆమెను ఎదిరిస్తుంటే జయసారథి చివాలున లేచి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సరే, నన్ను నా కొడుకుని ఉసురు పెట్టి నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుని ఆ మగుడితో ఏం సుఖపడతావో నేను చూస్తానులే అని జగదాంబ కొడుకుని వెంటబెట్టుకుని వెళ్ళిపోయింది. నేను బరువెక్కిన గుండెలతో జయసారథి వద్దకు వెళ్ళి తల వంచుకొని దీర్ఘంగా ఆలోచిస్తున్న అతని పాదాల మీద పడ్డాను. జయ, నేను చేసింది ఒకటే తప్పు. నా మొదటి పెళ్లి విషయం నీకు చెప్పవలసింది చెప్పలేదు. ఆ ప్రస్తావన చేయడమే నాకు అసహ్యంగా ఉండడం వల్ల చెప్పలేదు. కానీ ఇతర కారణాల వల్ల కాదు. మా నాయనగారి పొరపాటు వల్ల ఆ వివాహం జరిగింది. కానీ భగవంతుడి సాక్షిగా నేను ఆ భర్తను తాకనైనా తాకలేదు. అతను ఒక జంతువు, చలనం లేని జడం. నీ నుంచి నేను ఎలాంటి సంజాయిషి కోరడం లేదు. ఆ రొంపిలోకి నన్ను లాగకు, క్షమించి నన్నింతటితో పోనీయి అన్నాడు. నేను నిర్ఘాతపోయాను. జయ, నీది చాలా విశాల హృదయమని అనుకున్నాను. నిజానిజాలు గ్రహించగల వివేకవంతుడివి అనుకున్నాను. నిన్నెంత ప్రేమించాను, నీకోసం ఎన్ని కష్టాలు పడ్డాను. అందుకని కుక్క ముట్టుకున్న ఎంగిలి కూడు కాశపడమంటావా? అతని మాటలకి నా నరాల్లో రక్తం ఉడికిపోయింది. ఉద్రేకం ఆపుకోలేక ఏడ్చేశాను. ఛీ, లోకంతో పాటు నువ్వు గుడ్డివాడివయ్యావు. పురుష జాతిలో ఉండే దురహంకారమే నీలోనూ ఉంది. జ్ఞానశూన్యుడివి, స్త్రీతత్వం తెలియని పామరుడివి, సంస్కారం లేని సన్యాసివి, క్షమించడం చేతకాని రాక్షసుడివి. నన్ను వలిపించుకొని తపించి కవ్వించి నేను నువ్వుగా నువ్వు నేనుగా మనసులని మనుషులని ఏకం చేసి మమతలను పంచిన నీకు నేనిప్పుడు ఎంగిలి కూడు నయ్యానా అని ఏడుస్తున్న నన్ను తన పాదాల మీద నుంచి నెట్టి కాళ్ళతో తన్ని వెళ్ళిపోయాడు. వకుళ, సరళలు అతనిని అడ్డగించి జయ, ఇంతేనా అని అడిగారు. ఇది పురుషజాతి లక్షణం అనేసి అతను చెరచెరా వెళ్ళిపోయాడు. వకుళ, సరళలు ఖిన్నులై నా ముఖంలోకి చూశారు. ఎందుకు విచారిస్తారు? నిజానిజాలు తెలుసుకోలేని అవివేకి. అలాంటి వాడితో సంసారం ఎప్పటికైనా ముప్పే అని ఆ క్షణంలోనే నేను అతనిపై ఉన్న ప్రేమ పాశాన్ని తెగబోసుకున్నాను. నాకే కాకుండా వకుళకి, సరళకి కూడా పురుష జాతి మీద అసహ్యం కలిగింది. నా జీవితం, నా అనుభవం నేర్పిన గుణపాఠం వల్ల వారు కూడా పురుష సంపర్కం లేకుండా ఆజన్మాంతం కన్యలుగా
ఉండిపోవడానికి నిశ్చయించుకున్నారు అని చెప్పి ఒకసారి ఆగింది. విజయకుమార, ఆ రోజే నేను పురుషుడి ముఖం చూడనని శపథం పట్టాను. పురుషుడు నా రాజ్యంలో అడుగు పెట్టకూడదని శాసనం చేశాను. పురుషుడితో సంబంధం కూడదని గర్జించాను. పురుషుణ్ణి నమ్మకూడదనే నీతిని వ్యాప్తి చేయడం ప్రారంభించాను. పురుషుడి దురహంకారాన్ని, దుర ఊహల్ని, మదాన్ని దూదిపింజల్లా ఎగరగొట్టాలని కంకణం కట్టుకున్నాను. నేను అతనికి ప్రాణదానం చేశానని గమనించకుండా శత్రుపక్షంలోని వాడు నా చేత ఓడించబడినవాడు నేను శిక్ష విధిస్తే ఆజన్మాంతము కారాగృహంలో మగ్గవలసినవాడు నేను విశాల హృదయంతో మనసు తనువు ఇచ్చి అతని పాదధూళిని శిరస్సున దాల్చుతానని కోరితే తృణీకరిస్తాడా? నిజానిజాలు తెలుసుకోకుండా, ఇంగితం లేకుండా ఎంగిలి కూడని అవమానిస్తాడా? తనని చేరకముందు ఆ పురుషుడు ఎందరు స్త్రీలని చక్కబెట్టాడో, ఎన్ని అవినీతి కార్యాలు చేశాడో. ఏ స్త్రీ అయినా ఆరాలు తీస్తుందా? అతను అవతల ఎన్ని అవినీతి పనులు చేసినా ఇంటికి రాగానే అతని అడుగులకి మడుగులొత్తే స్త్రీజాతి సహనాన్ని, విశాల హృదయాన్ని ఎవరు గుర్తించి అభినందించరేం? ఒక నపుంసకుడు నా మెడలో సూత్రం బంధించినంత మాత్రాన నేను ఎంగిలికూడిని, కుక్కముట్టిన కుండనీనా అయిపోయానా? ఆదరించలేనివాడు పురుషుడా, పశువా? తనకి తాహతుంటే నన్ను ఏ అగ్ని పరీక్ష చేస్తాడో చేయరాదు. నేను వాసన చూడబడని పువ్వునని కాళిదాసే చెప్పాడు. నా ప్రేమని, ఔదార్యాన్ని, శ్రమని నేలపాలు చేసి నోటికొచ్చిన కూతలు కూసిపోతాడా? శ్రీరామచంద్రుడే ఇల్లాలి సత్యం తెలుసుకోలేదు. దూరదృష్టి వివేకము లేని ఈ నాటి పురుషుడు మృగం కాక మరేమిటి? విజయకుమార, నువ్వు పురుషుడివే కనుక నా మాటలు నీకు కర్ణ కఠోరంగా ఉండవచ్చు. సందర్భం వచ్చింది కనుక వదలలేదు. నా మతం సక్రమమో అక్రమమో, ధర్మమో అధర్మమో, న్యాయమో అన్యాయమో ఏదైనా కానీ నా శరీరానికి నేను స్వతంత్రురాలిని, నా రాజ్యానికి నేను రాణిని. జన్మలో నా శరీరాన్ని పురుషుడు సృజించకూడదు. ఇది నా మతం, శాసనం. కనుకనే నువ్వు వాలనగరం సరిహద్దు దాటి లోపలికి రాగానే నా సిబ్బంది చేత బంధించబడ్డావు. కపట బైరాగి కథ విన్నావు కదా? అప్పుడు చేసింది చాలక చింతామణి ప్రశ్నల ద్వారా ఇంకా నా చావు బతుకులు తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నాడా? నేను చనిపోతే మళ్ళీ ఇక్కడికొచ్చి నా రాజ్యంలోని సౌందర్యవతులను దొంగలించుకుపోవాలనుకుంటున్నట్లు ఉన్నాడు. అది కలలో వార్త. నేను చచ్చినా నా శాసనాలు చావవు. బాలరాజ్య పతాకం ఎగురుతున్నంత వరకు కాలం ఈ నేలలో పురుషుడు పాదం మోపలేడు. ఇక్కడి ఆడకుక్కనైనా కన్నెత్తి చూడలేడు. విజయకుమార, నీకు నా మంత్రులైన వకుళ సరళలను పరిచయం చేస్తాను అంటూ ప్రేమీళారాణి వారిని రప్పించింది. వారు పురుషుడిని చూసి ఆశ్చర్యపోయారు. అది గ్రహించి, చెలులారా, పురుషుడైన ఈ రాజకుమారుడు నా హితవు కోరి నా అనుమతి మీదే ఇక్కడున్నాడు. ఒకప్పుడు మిమ్మల్ని చెరపట్టి హింసించిన కపట బైరాగి మీకు గుర్తున్నాడా అని అడిగింది. ఓరి దొంగ బైరాగి, బతికే ఉన్నావా అంటూ వాళ్ళిద్దరూ ఆవేశంతో కత్తులు తీశారు. వాడు బతికుండడమే కాదు, నేను బతికున్నానో లేదో తెలుసుకోవాలనుకుంటున్నాడు అంటూ దొంగ బైరాగి కుండెన నగరం చేరడం, చింతామణి ద్వారా ప్రశ్నలు అడిగించడం, విజయకుమారుడి ప్రయత్నం మొదలైనవన్నీ కథలా చెప్పి వారడిగిస్తున్న 4వ ప్రశ్న ఏమిటో వినండి. ప్రేమించిన వాని ఎందుండే అనురాగం వల్ల అడవులలో తిరుగుతూ స్త్రీ అయి ఉండి పురుషవేషం ధరించి మహర్షిచే కామించబడిన ఆ ఇరువురు కాంతలను అపహరించి మహర్షిని ఖండించబోనిన ఆ ధీరురాలెవరు? ఇప్పుడు ఆమె జీవించి ఉందా, మృతి చెందిందా అని చెప్పి విజయకుమార, బైరాగిచే కామించబడిన స్త్రీలు వీరేనని, పురుషవేషం ధరించి ఆ తుంటరిని ఖండించబోనిన ధీరురాలు నేనేనని వేరే చెప్పక్కర్లేదు కదా అంది దేవి. ఇంకా వృధాగా కాలయాపన చెయ్యకుండా ఆ కపట భైరాగి శిరస్సును 1000 ముక్కలు చేసేయాలి, వాడిని బతకనివ్వకూడదు అంది వకుళ. ఆ కపట బైరాగి ప్రాణం తేలిగ్గా పోకూడదు. వాడి జడలకి గెడ్డానికి నిప్పట్టించి
నిప్పు అంటించి గాడిద మీద నగరమంతా ఊరేగించి ఆ పైన వాడి శిరస్సును ముక్కలు చేయాలి అంది సరళ. వారి కక్ష పౌరుషాలను చూసిన విజయుడు ఆశ్చర్యపోయాడు. ఇదిగో ఈ రాజకుమారుడి సహాయం వల్లనే ఆ పనులు జరగాలి అంటూ అతని వివరాలు చెప్పింది ప్రమీళారాణి. మీరితనితో పోయి మీ కసి తీర్చుకోండి అంది. సోదరీమణులారా, మీరు కొద్ది కాలం ఓపిక పట్టండి. ఏమంటే చింతామణి అడిగే 5వది చిట్ట చివరిది అయిన ప్రశ్నకు నేనింకా జవాబు తెలుసుకోవలసి ఉంది. అప్పుడు ఇక వాడి గర్వం అణగించడానికి వీలుండదు. ఆఖరి ప్రశ్నకు జవాబు తెలుసుకుందుకు నేను యాభానగరం పోవలసింది. అక్కడికి కూడా పోయి ఆ ప్రశ్నకు కూడా జవాబు తెలుసుకొని తిరిగి వచ్చేటప్పుడు మిమ్మల్ని కలుసుకుంటాం. అప్పుడు మనమందరము కలిసిపోయి ఆ కపట బైరాగి మీద కసి తీర్చుకోవచ్చు అని చెప్పాడు విజయుడు. వారందుకు సంతోషంగా అంగీకరించారు. విజయకుమార, నువ్వు మా మహిళా రాజ్యంలో 1-2 రోజులుండి మా ఆతిథ్యం స్వీకరించాలని మా కోరిక. నువ్వు మాకు కానుకగా ఇచ్చిన అమూల్య మణికి మేమిప్పుడు కృతజ్ఞులమే అంది ప్రమీళ. దానికేం దేవి, ఆ యాభానగరం ఎక్కడుందో, దానికి తోవ ఎలాగో ఆ వివరాలు మీకేమైనా తెలిస్తే చెప్పండి అన్నాడు అతను. అలాంటి పేరుగల నగరం ఈ భూమండలంలో ఉందని కూడా నేనెప్పుడు వినలేదు. అయినా నువ్వు బయలుదేరేలోగా కనుక్కుందుకు ప్రయత్నం చేసి నువ్వు కావించబోతున్న మహత్కార్యానికి నా చేతనైన సాయం చేస్తాను. అది నాకు ఆనందమే. మా నగర చరిత్ర అంతా చెప్పి నీకు అలసట కలిగించాను. స్నాన భోజనాదులు కానిచ్చి విశ్రాంతి తీసుకో అని రాణి ప్రమీళ ఆ ఏర్పాట్లు చేయమని వకుళ సరళకు చెప్పింది. విజయుడికి వాలనగరంలో యాభానగరం గురించి ఉపకరించే సమాచారం ఏమీ లభించలేదు. మళ్ళీ భగవంతుడి మీద భారం వేసి కనిపించిన తోవన కదలడమే అని కర్తవ్యమయ్యింది. మండు వేసవి, పైన నెత్తి కింద కాళ్ళు కాలుతున్నాయి. ఎండకు జంకి వానకి జడిసి జాగు చేయదలుచుకోలేదు అతను. రాజధాని వదిలి చాలా మాసాలయ్యింది. 5-6 రోజుల నుంచి అలాంటి మండుటెండలోనే ప్రయాణం చేస్తున్నాడతను. తోవ పొడవునా అనేక మృగాలు, పక్షులు ఎండ దెబ్బకి చచ్చిపడుండడం కనిపిస్తున్నా అతను లెక్క చేయకుండా నడుస్తూనే ఉన్నాడు. ఎదురుగా కౌపీనధారులెవరో పరిగెత్తుకు వస్తున్నారు. ఎందుకైనా మంచిదని వరలో నుంచి కత్తి తీసి సిద్ధంగా ఉన్నాడు. వారు అతనికి దగ్గరగా వచ్చి, ఏయ్ పిచ్చివాడా, ఎక్కడికి ఇలా చస్తావు, వెనక్కి పద అన్నారు. అయ్యా, మీరెవరు? ఒంటి మీద గుడ్డలైనా లేకుండా ఎందుకిలా పరిగెత్తుకొస్తున్నారు? నన్నెందుకు ముందుకు పోవద్దంటున్నారు అడిగాడు విజయుడు. దయ్యాన్ని భూతాన్ని మించిన గజదొంగ దారులు కొట్టే ధీర మల్లుడున్నాడటు. ధీరమల్లుడంటే ఎవరు? బందిపోటు దొంగ. వాడి వల్లనే మాకిలా నిలువు దోపిడీ అయ్యింది. మా ఆస్తిపాస్తులన్నీ అపహరించి సర్వం క్షౌరం చేసి గోచీలిచ్చి పంపించాడు. మీరెవరు? ఆ దొంగ చేతిలో ఎందుకు చిక్కుకున్నారు అన్నాడు విజయుడు. మేమందరము రత్నాల వ్యాపారులం. మాది మణిహార ద్వీపం. ఇక్కడికి సుమారు 25 యోజనాల దూరంలో ఉన్న యాభానగరం పోయి రత్నాలమ్ముకొని డబ్బు తెచ్చుకుంటుంటే ఈ ఘోరం జరిగింది. ధీరమల్లు పేరు మేమిదివరకే విని ఉన్నాం. వాడు ఇలాగే అనేక శ్రీమంతులని దోచుకుంటున్నాడని, వాడి శిరస్సు ఖండించి తెచ్చిన వారికి 1,00,000 వరహాలు బహుమానం ప్రకటించబడిందని మాకు తెలుసు. కానీ మమ్మల్ని ఇలా దోచుకుంటాడనుకోలేదు. మా దగ్గర డబ్బుంటుందని వాడు ఎలా పసిగట్టాడో సరిగ్గా ఈ ప్రాంతం వచ్చేసరికి ముఠాతో వచ్చి ముట్టడించాడు. మా ధనాన్నే కాక విలువైన దుస్తుల్ని కూడా లాక్కొని ఈ గోచీలు కట్టించి తరిమేశాడు. ప్రాణాలతో బయటపడ్డాం. మరో 20 యోజనాలు ప్రయాణం చేస్తే కానీ మా ద్వీపం చేరలేం. ఎండేమో ఇలా మండిపోతుంది. ఒంటి మీద గుడ్డ ముక్కైనా లేదు. మా నగరం ఎలా చేరుతామో నువ్వైనా ఆ దొంగ కళ్ళబడకుండా పో. నేను మీకంటే గొప్పవాడినా నేను ఈ మార్గాన పోక తప్పదు. నేను యాభానగరం పోవాలి. అది ఎటుందో మీకు తెలిస్తే చెప్పండి అన్నాడు విజయుడు. అయితే నువ్వీ తోవన పోక తప్పదు. మమ్మల్ని ఆ దొంగ ముట్టడించిన చోటు నుంచి ఉత్తరంగా 25 యోజనాలు నడిస్తే ఆ నగరం చేరుకోవచ్చు.
కానీ ఆ గజదొంగని దాటిపోవడం అసాధ్యం. కానివ్వండి, నా యోగం ఎలా ఉంటే అలా జరుగుతుంది. తెలిసుండి తాచుపాము నోట్లో పడతావంటే ఎవరేం చేయగలరు? నీ కర్మ అని వాళ్ళు తమ దారిన పోయారు. ఈ నగర పాలకుడంత చేతగాని వాడా? లేకపోతే ఈ దొంగల అత్యాచారమేమిటి? పట్టపగలు మార్గస్థుల్ని హింసించి దోచుకోవడమా? ఆ దొంగని పట్టడం ఎవరికీ శక్యం కాలేదా? వాడి శిరస్సును ఖండించి తెస్తే 1,00,000 వరహాలు బహుమానమా? ఏమిటి విడ్డూరం? నా యోగం ఎలా ఉందో చూస్తాను అనుకుంటూ విజయుడు వేగంగా ముందుకి నడవసాగాడు. ఎప్పుడు ఎటు నుంచి ఎవరు మీద పడతారో అని జాగ్రత్తగా చూస్తూ పోతున్న అతనికెవరూ కనిపించలేదు. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఓం స్వస్తి.